హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో ఈ వారం నామినేషన్స్ హీటెడ్ ఆర్గ్యుమెంట్తో ముగిశాయి అని చెప్పవచ్చు. బిగ్ బాస్ హౌస్లో జరిగిన ఈ వారం నామినేషన్స్ లైవ్లో రచ్చ లేపి చాలా ప్రశాంతంగా ముగిశాయి. అయితే ఈ వారం నామినేషన్స్లో ముఖ్యంగా నబీల్ వర్సెస్ నిఖిల్, అలాగే మణికంఠ వర్సెస్ నైనిక, మణికంఠ వర్సెస్ యష్మి అన్నట్టుగా సాగింది. ముఖ్యంగా ఈ వారం హౌస్లో ఉన్న చాలామంది నిఖిల్, మణికంఠను టార్గెట్ చేసి నామినేషన్స్లో రెచ్చిపోవడం అయితే జరిగింది. చివరికి ఈ వారం నామినేషన్స్లోకి 6 మంది సభ్యులైతే రావడం జరిగింది. ఈ 6 మంది ఎవరు అంటే నిఖిల్, నబీల్, విష్ణు, ఆదిత్య ఓం, మణికంఠ, నైనిక. అయితే గత 4 వారాలుగా జరిగిన ఓటింగ్ని ఒకసారి పరిశీలించినట్లయితే నిఖిల్, నబీల్, విష్ణుప్రియకి ఈ వారం డేంజర్ జోన్ నుంచి బయటపడవచ్చు అని చెప్పవచ్చు. వీరికి ఖచ్చితంగా భారీగా ఓటింగ్ అయితే జరుగుతుంది. ఇక ఈ వారం డేంజర్ జోన్లో కొనసాగే ఆ ముగ్గురు కంటెస్టెంట్స్ ఎవరు అదంటే ఆదిత్య ఓం, మణికంఠ, నైనిక. ఇక ఇది ఇలా ఉంటే ఆదివారం ఎపిసోడ్ ముగిసే సమయంలో బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున ఈ వారం వీకెండ్ ఎలిమినేషన్తో పాటు మిడ్ వీక్ ఎలిమినేషన్ కూడా ఉంటుంది అంటూ ఒక సంచలన కామెంట్స్ అయితే చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ముగ్గురులో ఎవరో ఒకరు ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్లో భాగంగా ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఇది ఇలా ఉంటే బిగ్ బాస్ నిఖిల్కి ఒక బిగ్ షాక్ అయితే ఇచ్చాడు అని చెప్పవచ్చు. అదేమిటి అంటే నార్మల్గా అయితే చీఫ్స్కి బిగ్ బాస్ నామినేషన్స్ నుండి ఇమ్యూనిటీ ఇస్తాడు. కానీ గత వారం చీఫ్గా నిఖిల్ ఫెయిల్ అవ్వడం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ టాస్క్లో తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాడు అంటూ బిగ్ బాస్ ఈ వారం నిఖిల్ చీఫ్ అయినప్పటికీ నిఖిల్ను నామినేట్ చేయొచ్చు అంటూ కంటెస్టెంట్స్కి చెప్పడంతో అందరూ కూడా నిఖిల్కి ఏకదాటిగా నామినేట్ల వర్షం కురిపించారని చెప్పవచ్చు. దీంతో నిఖిల్ షాక్ అయ్యాడనే చెప్పాలి. ఫైనల్గా ఈ వారం నామినేషన్స్లోకి వచ్చిన 6 మందిపై మీ అభిప్రాయం ఏమిటి? అలాగే మిడ్ వీక్ ఎలిమినేషన్లో భాగంగా ఎవరు ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు రాబోతున్నారు అని మీకు అనిపిస్తుందో వారి పేరుని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.